నీ అవ్వ అచ్చల్ నడు. ఏం చదువు సంధ్య లేవారా? ఎప్పుడు గిదే పనా? అరే ఇంకా పండుగనే రాలేదు గాని ఇప్పుడే సందే మొదలు పెట్టిర్రా? ఓ ఏమైంది గంతగానం గరం అవుతున్నావు అంటారులే. ఇంకెవలు గా పోరగాలే. ఇంకా సంక్రాంతి పండుగ రానేలేదు గాని ఇప్పటి సందే పోరగాన్లు పతంగులను పట్టుకొని అయితే ఇంట్లపైకి గుట్టలపైకి పోతుండ్రు. ఇక పెద్ద పెద్ద బంగ్లాల మీద నిలబడి గుంజుడే గుంజుడు. ఇక గా పతంగులు మాంజాలకైతే ఒక దండం రా సామి. అవి మాంజాలా లేకపోతే కత్తులా అన్నట్లు ఉంటాయి. ఇక గిట్ల బండి పైన పోతుంటే గా మాంజా గిట్లా వచ్చి గొంతుకు తగిలేనా ఇక వాడికి సావే దిక్కు. మరి గంత పవర్ఫుల్ ఉంటాయి గా చైనా మాంజలు. అందుకే ఇప్పుడు ఈసారి చైనా మాంజలపై అయితే ప్రభుత్వం బగ్గ ఫైర్ అవుతుందిలా. మరి గా చైనా మాంజ స్టోరీ ఏందో పురాగా తెలుసుకుందాం పారి. అబ్బా ఏడికల్లి దాపరించినారా నాయన గీ మాంజాలు. ముట్టుకుంటేనే చేతులు కోసుకొస్తున్నాయి కదా. అరే మెడగ్గాని జుట్టుకునేనా ఇక జావే పోరి. ఏంది ఇప్పుడు మాంజాలు ఎక్కడి వంటురులే. సంక్రాంతి పండుగ రానే వస్తుంది కదా. ఇక ఇప్పటి నుంచే పోరగాన్లు పతంగులు ఎగరేస్తుంటారు. ఇక ముచ్చట్లకు పోతే ఇక తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చింది మళ్ళా. హైదరాబాద్ నగరంలో పిల్లలు పెద్దలు అందరు కలిసి బిల్డింగ్ పై రంగురంగుల పతంగులు ఎగరేసేందుకు సిద్ధమైతుర్రు. ఇక నగర వీధుల్లో చైనా మాంజా మృత్యు రూపంలో దూసుకొస్తున్నాయి. మరి గా చైనా మాంజాలపై నిషేధం ఉన్న వ్యాపారులు దొడ్డిరారిలో చైనా మాంజాను మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతుర్రు. ఇక ఈ మాంజాతో నగర ప్రజలు పతంగులు ఎగరవేస్తుండడంతో బైకర్లు వాకర్లు సిటీ రోడ్లపై ప్రయాణించాలంటేనే బెబ్బేలెత్తిపోతురల్లా. అరే పక్షులు కూడా ఈ మాంజాకి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయి. సాధారణ నూలు దారానికి భిన్నంగా చైనా మాంజాను నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేసి దానిపై గాజు పొడి లోహపు ముక్కల పూత పూస్తారు. మళ్ళా ఇది ఎంత పదునుగా ఉంటుందంటే గాలిలో వేలాడుతూ ఉన్న ఈ దారం బైక్ పై వెళ్లే వారి గొంతుకు తగిలితే క్షణాల్లో లోతైన గాయాలు కలిగిస్తుంది. ఎక్కువైతే అప్పుడే గా వ్యక్తి జీవిడుస్తాడు. మళ్ళా గట్లుంటది మాంజా పదును. వీటితో పతంగులు ఎగరవేసే వ్యక్తుల చేతి వేళ్లు సైతం తెగి సందర్భాలు సుత ఎన్నే ఉన్నాయి. అయితే పోరగాన్లు గా మాంజాలనే వాడుతుండ్రు. ఇక గా మాంజాలతో హైదరాబాదు వాసులు బుగులు పడుతురు పోరి. చైనా మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయన్న కారణంతో దాని వాడకంపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. మళ్ళా అయినప్పటికీ అధికార నిర్లక్ష్యం నిఘా లేకపోవడం వల్ల దానిని అందరూ ఎచ్చేతంగా వినియోగిస్తురు పోరి. ఇక చాలా తక్కువ ధరకే దొరుకుతుండడంతో అందరూ పతంగులు ఎగరేయడానికి చైనా మాంజానే వినియోగిస్తురు. మరి ఇక ఈ చైనా మాంజా వాడకంపై వాటిని అరికట్టేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బంపర్ ఆఫర్ ఇచ్చిండు. తన నియోజకవర్గ పరిధిలో చైనా మాంజా విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే 5,000 బహుమానం ఇస్తానని తెలిపిండు. సోమవారం బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో కార్యకర్తలతో మాట్లాడుతూ చైనా మాంజా వల్ల మనుషులతో పాటు పక్షులు ప్రమాదాల బారిన పడుతున్నాయని చెప్పుకొచ్చిండిగా. చైనా మాంజా విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కూడా వార్నింగ్ ఇచ్చిండు. నగరంలో చైనా మాంజాలు అమ్ముతున్నట్టు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నగదు బహుమానంగా అందజేస్తామని అనుకొచ్చిండిగా. ఇక చైనా మాంజా ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషను కేసు నమోదు చేసింది. మళ్ళా మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదుతో ఈ కేసు విచారణను స్వీకరించింది. చైనా మాంజాను అరికట్టడంలో విఫలమయ్యారని పేర్కొంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరిండ్రు. ఇక ఈ కేసు ఇవాళ ఎస్ఆర్సి చైర్పర్సన్ అయిన జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇక ఉప్పుగూడలోని అశోక్ నగర్ కు చెందిన కాంధాడి ఉదయ్ కిరణ్ వద్ద పోలీసులు సోమవారం 18 బాబిన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకుండ్రు. అలాగే త్రినాకాలోని శివగంగా నగర్ కు చెందిన పిట్టల సుమిత్ 6 బాబిన్లను సీజ్ చేసిరు. ఇక వీరిపై కేసు నమోదు చేసినట్లు చాత్రినాక సిఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ తెలిపిండు. ఇక్కడెక్కడ చైనా మాంజా మన నియోజకవర్గంలో చిన్న షాపులు అయినా పెద్ద షాపులు అయితే మా దృష్టికి తీసుకురండి. నేను పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను. మీకు 5,000 రూపాయల గిఫ్ట్. చైనా మాంజా ఇప్పటికి సుమారు ఒక 12 కేసెస్, అదేవిధంగా సుమారు ఒక 20 అక్యూజులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది.